టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో సీట్ల పంపకాలు కొలిక్కి వస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బీజేపీ 9 అసెంబ్లీ స్థానాలు 4 లోక్సభ స్థానాలు కేటాయించడానికి ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. విశాఖ, ఉభయ గోదావరి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అసెంబ్లీ స్థానాలకు కేటాయించే ఛాన్స్ ఉంది. విశాఖ, ఉభయ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, రాజంపేట, హిందూపురంలలో 4 పార్లమెంట్ స్థానాలకు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కూటమిలో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, టీడీపీకి 94 స్థానాలు కేటాయించడం జరిగింది. దీంతో 118 స్థానాల్లో అభ్యర్థులను వెల్లడించడం జరిగింది. అయితే బీజేపీని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేశామన్న బాబు, పవన్లు త్వరలోనే మిగతా లిస్టును విడుదల చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి కేటాయించే సీట్ల విషయంలో చర్చలు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. అయితే పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 24 సీట్లే కేటాయించడంపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి. అలాంటిది బీజేపీకి 9 సీట్లు కేటాయిస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై ఎలాంటి రియాక్షన్ ఉంటాయనేది చర్చనీయాంశమైంది. 2014లో ఇదే కాంబినేషన్ ఏపీలో పోటీ చేసింది. అప్పుడు జనసేన బరిలో లేదు. టీడీపీ, బీజేపీ మాత్రమే ఎన్నికల క్షేత్రంలో నిలబడ్డాయి. అప్పుడు బీజేపీకి 13 అసెంబ్లీ, 4 లోక్సభ సీట్లు ఇచ్చింది టీడీపీ. జనసేన కూడా పోటీలోకి దిగడంతో బీజేపీకి స్థానాలు తగ్గాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విశాఖ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వాసు, చూసుకున్నట్లయితే మొత్తం మీద డీల్ డన్ అయినట్లు తెలుస్తుంది. అటు బీజేపీకి సంబంధించి 9 సీట్లు, అదేవిధంగా లోక్సభకు సంబంధించి కూడా సీట్లు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వాసు? సునీత, మొత్తానికి కొలిక్కి వస్తున్నాయి. తొలి విడత జాబితా అనంతరం కూడా బీజేపీతో చర్చించడం జరిగింది. బీజేపీకి కేటాయించాల్సినటువంటి ఎక్కడ కేటాయించాలి, వాడు బీజేపీకి ఎక్కడ బలం ఉందని కోరుతుంది. ముఖ్యంగా బీజేపీ అయితే ప్రధానంగా గతంలో ఎక్కడెక్కడ గెలిచింది ఆ సీట్లనే పట్టుబట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చాలా కీలకంగా మారింది. బీజేపీ విశాఖపట్నంపై టార్గెట్ చేసింది. విశాఖపట్నంలో ఉన్నటువంటి నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే, ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే ప్రచారం కూడా ప్రారంభించారు. అదేవిధంగా జీవీఎల్ నరసింహారావు అయితే ఇక్కడి నుంచే నేను పోటీ చేయబోతున్నాను ఆయన ప్రకటించుకుంటున్నారు. ఈ విధంగా బీజేపీకి అయితే గతంలో ఎక్కడెక్కడ గెలిచారు అని ఒక లిస్ట్ తయారు చేసుకున్నారు. అందులో భాగంగా దాదాపు 9 అసెంబ్లీ, ఇటు ఉత్తరాంధ్ర అయితేనే, గోదావరి జిల్లాలు అయితే, రాయలసీమ అయితేనే, అమరావతి, మొత్తం ఈ 4 ప్రాంతాల్లో కూడా దాదాపు 9 సీట్లని మొత్తం సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఒక 4 పార్లమెంట్లు సీట్లు కూడా సెలెక్ట్ చేసుకున్నట్టు చెప్తుంది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ వాస్తవానికి 38 నుంచి 40 వరకు సీట్లు తీసుకుందాం అనుకున్నప్పుడు కూడా కేవలం బీజేపీలో పొత్తు ఉండబట్టే ఆయన సీట్లు తగ్గించుకున్నారని కూడా చెప్తున్నారు. దీనిపై కొంతమంది జనసేన నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు కూడా చాలా వ్యూహాత్మకంగా ఆ టీడీపీ అయితేనే, లేకపోతే వీళ్ళిద్దరూ కూడా కలిసి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ కేటాయించాల్సినటువంటి లిస్ట్ అయితే తయారైపోయింది. రేపో మాపో కూడా లిస్ట్ కూడా జాబితా కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోపు బీజేపీ పొత్తు కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈలోపే మొత్తం కూడా జాబితా రెడీ చేస్తుంది. ఇప్పటి వరకు 24 సీట్లలో జనసేన అయితే 5 మాత్రం ప్రకటించింది. మిగిలిన వాటిలో కూడా కొన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతుంది. బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ఈ బీజేపీ అయితే, జనసేన అయితే, టీడీపీ అయితే ఎక్కడెక్కడ క్రాస్ కాకుండా కొన్ని సీట్లలో ఇంకా కూడా చర్చలు తగ్గట్లేదు. ఎందుకంటే ప్రధానంగా బీజేపీ అయితేనే, మొత్తం జనసేన అయితేనే, లేకపోతే టీడీపీ అయితేనే విశాఖపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. విశాఖలో ఇప్పటికే గీతం భరత్ మన చంద్రబాబు పనిచేసుకోమన్నారు. నేను మొత్తం కూడా నేనే ఎంపీ క్యాండిడేట్ ఆయన చెప్తున్నారు. మరోవైపు జీవీఎల్ నేనే ఎంపీ క్యాండిడేట్ని ఇక్కడ బీజేపీ తరఫున ఆయన చెప్తున్నారు. ఈ విధంగా మరోవైపు అనకాపల్లిలో నాగబాబు ఆయన క్యాండిడేట్గా ఆయన ప్రచారం చేసుకుని ఆయన కూడా మొత్తం నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. మొత్తానికి బీజేపీ అయితేనే, జనసేన అయితేనే వాళ్ళకి ఇండికేషన్ వెళ్ళిపోవడం జరిగింది ఎక్కడెక్కడ పని చేసుకోవాలో. విష్ణుకుమార్ రాజు అయితే నన్ను పని చేసుకోమన్నారు, నేను పని చేసుకోవాలని చెప్తున్నారు. మొత్తానికి 1-2 రోజుల్లో
ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు అనేది తెలిసే అవకాశం ఉంది. అంటే రేపు ప్రకటించబోయే సీట్లో మరి జనసేనకు ఉంటాయా, లేకపోతే బీజేపీ మొత్తం అనుకున్నట్టు కూడా 9 నియోజకవర్గాలు బీజేపీకి 4 పార్లమెంట్ ప్రకటిస్తారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది సునీత. రైట్ వాసు, థ్యాంక్ యూ. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో సీట్ల పంపకాలు కొలిక్కి వస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బీజేపీకి 9 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్సభ స్థానాలు కేటాయించడానికి ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. విశాఖ, ఉభయ గోదావరి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అసెంబ్లీ స్థానాలకు కేటాయించే ఛాన్స్ ఉంది. విశాఖ, ఉభయ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, రాజంపేట, హిందూపురంలలో 4 పార్లమెంట్ స్థానాలకు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కూటమిలో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, టీడీపీకి 94 స్థానాలు కేటాయించడం జరిగింది. దీంతో 118 స్థానాల్లో అభ్యర్థులను వెల్లడించడం జరిగింది. అయితే బీజేపీని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేశామన్న బాబు, పవన్లు త్వరలోనే మిగతా లిస్టును విడుదల చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి కేటాయించే సీట్ల విషయంలో చర్చలు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. అయితే పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 24 సీట్లే కేటాయించడంపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి. అలాంటిది బీజేపీకి 9 సీట్లు కేటాయిస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై ఎలాంటి రియాక్షన్ ఉంటాయన్నది చర్చనీయాంశమైంది. 2014లో ఇదే కాంబినేషన్ ఏపీలో పోటీ చేసింది. అప్పుడు జనసేన బరిలో లేదు. టీడీపీ, బీజేపీ మాత్రమే ఎన్నికల క్షేత్రంలో నిలబడ్డాయి. అప్పుడు బీజేపీకి 13 అసెంబ్లీ, 4 లోక్సభ సీట్లు ఇచ్చింది టీడీపీ. జనసేన కూడా పోటీలోకి దిగడంతో బీజేపీకి స్థానాలు తగ్గాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు విజయవాడ నుంచి. ఎస్ హరీష్, చూసుకున్నట్లయితే మొత్తం మీద బీజేపీ అదేవిధంగా జనసేనకు సంబంధించిన డీల్స్ డన్ అయినట్లు తెలుస్తున్నాయి. మరోపక్క అటు బీజేపీకి సంబంధించి 4 అసెంబ్లీ అదేవిధంగా 4 లోక్సభ 9 అసెంబ్లీ స్థానాలు ఇస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సీట్ల ప్రస్తుతం 3 పార్టీలకు సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయన్న దానిపైన కూడా ఆయా రాజకీయ పార్టీలో కూడా చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. టీడీపీ జనసేనకు ఆఫర్ చేసినటువంటి 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ స్థానాల ప్రకటన తర్వాత పరిస్థితులు కొంతవరకు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే వైసీపీకి సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతవరకు అభ్యర్థులకు సంబంధించినటువంటి విజయావకాశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారన్నట్టు ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు అదేవిధంగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటనల పైన కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే 24 సీట్లు జనసేనకి ఇచ్చిన తర్వాత మరో 9 సీట్లు బీజేపీకి కేటాయించడం, 3 పార్లమెంట్ సీట్లు కేటాయిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సీట్లు కూడా కేటాయింపు జరిగిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయన్న దానిపైన కూడా ఒక రకంగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బీజేపీకి సంబంధించినటువంటి కేటాయింపుల పరంగా చూసుకుంటే కనుక ఎక్కువగా స్థానాలు పార్లమెంట్ స్థానాల్లో అడుగుతామని చెప్పి మొదటి నుంచి కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇంటర్నల్ గా ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఇదే విషయాన్ని కేంద్ర నాయకత్వం కూడా స్పష్టం చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశం పైన కూడా తెర మీదకి వచ్చినట్టుగా చెప్తున్నారు. మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో ఇప్పటికే 3 జనసేనకి కేటాయించినటువంటి నేపథ్యంలో మరో 4 స్థానాలు వరకు కూడా బీజేపీకి కేటాయించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే బీజేపీ పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా అడుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా
5 నుంచి 7 స్థానాల వరకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం అడగాలన్న ప్రతిపాదన కూడా వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేనకి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రాథమికంగా అయితే 4 స్థానాలకి పరిమితం అయినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇది కనుక 9 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి కేటాయింపులు జరిగిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇప్పుడు పొత్తులకు సంబంధించి 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నాయా లేదా, అసలు ఇంతకీ పొత్తులు ఉన్నాయా లేదా అన్న దానిపై ఇంతవరకు క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి ప్రచారాలు, పార్టీలకు సంబంధించిన నాయకత్వాలు మాట్లాడుకుంటున్నటువంటి తీర్పు ప్రకారం చూసుకుంటే కనుక 9 అసెంబ్లీ స్థానాల్లో 4 పార్లమెంట్ స్థానాలకు ఒప్పందం కుదిరినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇదే కనుక జరిగితే టీడీపీకి సంబంధించి ఆ నియోజకవర్గాల్లో ఆశావహులు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంతవరకు కూడా అసంతృప్తి వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జనసేనకి 23 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన తర్వాత కొంతవరకు నిరసనలు కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆయా స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు నిలబెట్టాలన్నటువంటి ఒక ప్రతిపాదన జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చంద్రబాబు ఇంటి వద్దకు చేరుకున్నటువంటి ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభిమానులు కూడా ఆందోళన చేయడం, నిరసన వ్యక్తం చేయడం, నియోజకవర్గాల్లో కూడా ఫ్లెక్సీలు తగలబెట్టేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నటువంటి హరీష్, ఇప్పుడు పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏపీలో బీజేపీ విషయానికి వస్తే కూడా అటు 2014 సీన్ మళ్ళీ రిపీట్ అయిందని అనుకున్నా కూడా 2014లో బీజేపీకి 13 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు టీడీపీ నుంచి కూడా. ఇప్పుడు చూస్తే ప్రధానంగా కేవలం 9 సీట్లు మాత్రమే ఇస్తున్నారు. లోక్సభ సీట్లు సేమ్ 4 ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు 4 సీట్లు అయితే అసెంబ్లీకి సంబంధించి తగ్గించడం జరిగింది. మరి దీనికి సంబంధించి బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుంది? బీజేపీ నేతలు ఏ రకంగా స్పందిస్తున్నారు? గతంలో జరిగినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు, ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఇంకోవైపు జనసేనకు సంబంధించినటువంటి కేటాయింపులు, జనసేనకు సంబంధించినటువంటి సీట్ల కేటాయింపు కూడా జరిగిపోయినటువంటి సిచ్యువేషన్. కేంద్రంలో కేవలం ఎలక్షన్ మేనేజ్మెంట్ సమయంలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం అండగా ఉంటుందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన టీడీపీ దృష్టి సారిస్తున్నటువంటి ఒక ప్రచారంగా జరుగుతుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక గతంలో జరిగినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి అంశాల్లో కీలకమైనటువంటి నగరాలు విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో బీజేపీ అభ్యర్థులు టీడీపీ మద్దతు బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఏదైతే బ్రాహ్మణ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అప్పుడు సినీ నటుడుగా ఉన్నటువంటి కోట శ్రీనివాసరావు కూడా విజయం సాధించినటువంటి సిచ్యువేషన్. ఈ రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా చాలా కీలకమైనటువంటి ఆ రోజుల్లో చోటు చేసుకున్నాం. ఇప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. సీట్ల కేటాయింపుకు సంబంధించి, అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, 3 పార్టీలకు సంబంధించి పోటీలు చేసేటువంటి విధానం. ఇంకోవైపు వైనాడు 175 వైసీపీ ధీటుగా ముందుకెళ్ళడం, ఇప్పటికే 151 స్థానంలో వైసీపీ అధికారంలో ఉండడం, ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి రావడం, ఇలా రకరకాలుగా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి. అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలు, సామాజిక పరమైనటువంటి అంశాలు, కులాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా పూర్తిగా తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలు టీడీపీ అదేవిధంగా వైసీపీకి పోటాపోటీగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి వారు కూడా పూర్తిగా పైచేయి సాధించడం, విజయం సాధించి సీఎం పీఠం దక్కించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ వైనాడు 175 అంటూ ముందుకెళ్తుంది. ఇప్పుడు 150 సీట్లతో దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఇంకోవైపు టీడీపీ కూడా దాదాపుగా 120, 150, 130 స్థానాలకు పైగా స్థానంలో నేరుగా పోటీ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీతో పొత్తు అనేది టీడీపీకి కొత్త ఏం కాకపోయినా ఇప్పుడు 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుంది, సీట్ల సర్దుబాటు తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, పార్లమెంట్ స్థానాల కేటాయింపు పట్ల అంతగా అసంతృప్తి వ్యక్తం కానప్పటికీ కూడా అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలపైన టీడీపీ శ్రేణులు కూడా ఆందోళన చేయడం కూడా కొంతవరకు రాజకీయంగా. హరీష్, మీరు చెప్పినట్లుగానే ఏదైతే పొత్తులో భాగంగా 3 పార్టీలు ముందుకు వెళ్తున్నాయో అటుపక్క సొంత పార్టీలో నుంచి కూడా, సొంత కేడర్ నుంచి కూడా విపరీతంగా వ్యతిరేకత భావం కనిపిస్తుంది. మరోపక్క చూసుకున్నట్లయితే అటు వైసీపీ నేతలు కూడా ఏదైతే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు, అటు జనసేనకి కేవలం 24 సీట్లు కేటాయించడంపై వైసీపీ దాన్ని క్యాచ్ చేస్తూ మాట్లాడుతుంది. ఇప్పుడు బీజేపీకి 9 సీట్లు కేటాయించడం పైన వైసీపీ ఏ రకంగా స్పందించే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? ఇప్పటికే వైసీపీలో ఈ వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో చర్చ కూడా జరుగుతుంది. జనసేనకి జరిగినటువంటి సీట్ల కేటాయింపును పరిశీలించిన తర్వాత 24 అసెంబ్లీ స్థానాలు జనసేనకి కేటాయించడంతో ఓట్ ట్రాన్స్ఫరింగ్ అనేది ఏదైతే మొదటి నుంచి ఆయా పార్టీలు చెబుతున్నాయో, ఇంకోవైపు ఓటు చేలనివ్వు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పరమైనటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో ఈ 2 చాలా కీలకంగా మారబోతుంది. ఇదే రేపు ఎన్నికల్లో ప్రభావం చూపించేటువంటి అంశాలుగా కూడా ఆయా పార్టీలు భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు పొత్తులో భాగంగా 24 సీట్లు జనసేన తీసుకోవడం పట్ల కూడా వైసీపీ తీవ్ర స్థాయిలో
రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటనలకి ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి సీట్ల సర్దుబాటుకు సంబంధించి, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సీటు సర్దుబాటుకు సంబంధించి 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పవన్ ని పెట్టాలన్న ఒక ప్రతిపాదన వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు 24 సీట్లు తీసుకోవడం ద్వారా అందులో ఎన్ని సీట్లు గెలుస్తారు, గెలిచినటువంటి సీట్లను ఆధారంగా చేసుకుని ముఖ్యమంత్రి పదవిని ఎలా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వైసీపీ లేవనవుతుంది. ఇది రాజకీయ వర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇంకోవైపు చూసుకుంటే కనుక పొత్తు ఏదైతే జనసేన టీడీపీ మధ్య పొత్తు కుదిరిన తర్వాత 24 సీట్లకు సంబంధించినటువంటి ప్రకటన జరిగిన తర్వాత ఆయా 24 సీట్లకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో వైసీపీకి పైచేయి ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. ఇంటర్నల్ గా కూడా ఈ వ్యవహారం పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అక్కడ అసంతృప్తి సిట్టింగ్ సంబంధించి టీడీపీకి సంబంధించిన సిట్టింగ్ శాసనసభ్యులు కానీ ఆశాభావులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని అధికార పక్షం చర్చలోకి తీసుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకును కూడా వైసీపీ క్యాప్చరింగ్ చేసేందుకు కూడా చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా వైసీపీకి పాజిటివ్ గానే తీసుకునేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. వైసీపీ దీన్ని అనుకూలంగా మార్చుకోవడానికి సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలు కూడా కలిసి వచ్చే విధంగా కలుపుకొని పోయే విధంగా వైసీపీ ప్లాన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీజేపీతో పోతూ బీజేపీకి సీట్లు కేటాయించిన తర్వాత మరిన్ని అంశాలు ఇంకా కూడా అస్థిరంగా మారేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు హరీష్, మరో పక్క చూసుకున్నట్లయితే టీడీపీ శ్రేణుల విషయానికి వస్తే కూడా అటు ఏదైతే 118 సీట్లలో 94 టీడీపీకి కేటాయించినా కూడా అయినప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు అదేవిధంగా కార్యకర్తల నుంచి నిరసన సెగలు అదేవిధంగా వర్గపోర్లు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి, తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు బీజేపీకి 9 సీట్లు కేటాయించడం పట్ల టీడీపీ శ్రేణులు ఏ రకంగా స్పందిస్తున్నారు? టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మొదటి నుంచి ఒకే మాట చెప్తున్నారు. ఓటు చేయలేము, ఓటుకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో అది 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమికే పడాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎన్నికల నినాదంగా పార్టీ నాయకత్వానికి అది కేటర్ అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే కనుక సీటు రానటువంటి వారు త్యాగం చేయాల్సిందేనన్నటువంటి ఒక సంకేతాన్ని కూడా ఆయా నాయకత్వానికి కూడా పంపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక టీడీపీలో సీనియర్లుగా ఉన్నటువంటి చాలా మంది నాయకులకి ఇప్పటికీ కూడా సీటు ఉంటుందా లేదా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ సీనియర్లు ఎవరైతే ఉన్నారో దేవినేని ఉమా కావచ్చు, ఇంకోవైపు అటు రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి నేతలకి సంబంధించి కావచ్చు, గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వెంకటరావు లాంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు జరగకపోవడం కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా త్యాగాలకు సిద్ధం కావాలన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ వంటి నాయకులు అగ్ర నాయకులు ఇప్పటికే ఆయా నాయకత్వానికి కూడా హితబోధం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు నిరసనలు వ్యక్తమైనప్పటికీ కూడా రేపు పవర్ లోకి రావాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అజెండానే ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ పట్టించుకుంటే కనుక ముందుకు వెళ్ళలేము, ఎన్నికల్ని చేయలేము, వైసీపీని ధీటుగా ఎదుర్కోలేనటువంటి పరిస్థితి వస్తుంది. వైసీపీ టార్గెట్ పెట్టుకున్నటువంటి 175 ఇప్పటికే 151 సీట్స్ లో దూసుకుపోతున్నటువంటి నేపథ్యంలో టీడీపీ, జనసేన కూటమి, బీజేపీ కూటమి వైసీపీని టార్గెట్ చేయాలంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి సామర్థ్యాలు ఎంతవరకు పనిచేస్తాయన్న అంశాలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్నటువంటి ఒక అభిప్రాయం కూడా నాయకత్వం ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, సీనియర్ నాయకులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో సీట్ల పంపకాలు కొలిక్కి వస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బీజేపీ 9 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్సభ స్థానాలు కేటాయించడానికి ఒప్పందం కుదిరినట్టు తెలుస్తుంది. విశాఖ, ఉభయ గోదావరి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు కేటాయించే ఛాన్స్ ఉంది. విశాఖ, ఉభయ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, రాజంపేట, హిందూపురంలలో 4 పార్లమెంట్ స్థానాలకు ప్రకటించే ఛాన్స్ ఉంది.
ఇక ఇప్పటికీ ఈ కూటమిలో భాగంగా జనసేనకి 24 అసెంబ్లీ స్థానాలు, టీడీపీకి 94 స్థానాలు కేటాయించడం జరిగింది. దీంతో 118 స్థానాల్లో అభ్యర్థులను వెల్లడించడం జరిగింది. అయితే బీజేపీని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేశామన్న బాబు, పవన్లు త్వరలోనే మిగతా లిస్ట్ ను విడుదల చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి కేటాయించే సీట్ల విషయంలో చర్చలు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏలూరు నుంచి మా ప్రతినిధి భార్గవ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ భార్గవ్, చూసుకున్నట్లయితే బీజేపీకి సంబంధించి అటు జనసేన టీడీపీ కలిసి ఏదైతే పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నారో ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా ఒక ఎంపీ సీటు బీజేపీకి కావాలంటూ కూడా బీజేపీ నేతలు పట్టుబట్టినట్లయితే తెలుస్తుంది. అయితే గతం నుంచి కూడా నరసాపురం పార్లమెంటు స్థానాన్ని బీజేపీ పోటీ చేసుకుంటూ వచ్చింది. పొత్తులో ప్రతిసారి కూడా ఆ స్థానాన్ని ఇప్పటి వరకు 3 సార్లు గెలుచుకుంటూ వచ్చింది. ఒకసారి కృష్ణరాజు, ఆ తర్వాత ఎవరైతే గోకరాజు గంగరాజు, అలాగే అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలందరూ కూడా నరసాపురం పైనే పట్టుకుంటూ కూడా వచ్చారు. ఈ తరుణంలో మళ్ళీ ఈసారి కూడా రఘురామ కృష్ణరాజు ఉమ్మడి పార్టీల నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన పోటీ చేస్తారని ముందు నుంచి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఈసారి మాత్రం నరసాపురం పార్లమెంటు స్థానం టీడీపీకి ఉమ్మడి స్థానంలో కూడా కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తోంది. బీజేపీ ఏలూరు పార్లమెంట్ పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి రేపు ఏలూరు వేదికగా బీజేపీ మొత్తం జాతీయ స్థాయిలో కూడా తొలి క్లస్టర్ సమావేశాన్ని ఏలూరు నుంచి కూడా ప్రారంభించబోతోంది. ఏలూరులో గోదావరి జోన్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 5 క్లస్టర్లు విభజించింది, అందులో ఒక క్లస్టర్ మొత్తం గోదావరి జోన్ గా విభజించారు, క్లస్టర్ 2 స్థానాన్ని. ఇందులో 5 పార్లమెంటరీ స్థానాలు అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు. ఈ 5 పార్లమెంటరీ స్థానాల్లో ఉన్నటువంటి క్రియాశీలక సభ్యులు ఎవరైతే ఉంటారో ఈ 5 పార్లమెంటరీ స్థానాల నేతలందరూ కూడా, క్రియాశీలక సభ్యులందరూ కూడా ఈ రోజు జరగనటువంటి ఏలూరులో జరగబోతున్నటువంటి బీజేపీ ఎన్నికల బేరీకి సంబంధించినటువంటి సమావేశంలో కూడా వాళ్ళు పాల్గొనబోతున్నారు. ఇందులో బీజేపీలో ఎన్నికల సందర్భంలో కీలకంగా పండినటువంటి నేత ఎవరైతే ఉన్నారో మాజీ జాతీయ అధ్యక్షులు, అలాగే ప్రస్తుత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా రేపు హాజరు కాబోతున్నారు. రేపు హాజరై ఇక్కడి నుంచి ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరితో పాటు ఇతర నేతలందరూ, ప్రముఖ నేతలందరూ కూడా హాజరై రాబోయే ఎన్నికలకు బీజేపీ కేడర్ ఏ విధంగా సంసిద్ధంగా ఉంది, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలి అనేటువంటి సందేశాన్ని కూడా వారు ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది. మొత్తం 16,000 మంది బీజేపీ కేడర్ రేపు హాజరు కాబోతున్నారు ఏలూరు వేదికగా. ఈ భేటీ నుంచే వారందరూ కూడా రాబోయే ఎన్నికలకు సంబంధించి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలంటే పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో బీజేపీ నుంచి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్తున్నప్పటికీ కూడా కేంద్రం చేస్తున్నటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడంలో విఫలమైనటువంటి విషయాన్ని అయితే బీజేపీ పెద్దలు అనేక సార్లు స్పష్టం చేసినటువంటి ప్రధానంగా ఏలూరు నుంచి ఒక ఎంపీ సీటు, అదే విధంగా ఒక ఎమ్మెల్యే సీటు బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఆ సీట్లు ఏంటి? ఏలూరు పార్లమెంట్ నుంచి ఖచ్చితంగా ఏలూరు పార్లమెంట్ సీటునే అటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గారపాటి సీతారామాంజనేయ చౌదరికి ఇవ్వాలంటూ కూడా మొదటి నుంచి పట్టుబట్టుకుంటూ వచ్చారు. ఆయన ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలుగా ఏలూరు పార్లమెంటు పరిధిలో విస్తృతంగా ప్రచారం చేస్తూ గత నెల రోజులుగా కూడా, అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కూడా ప్రత్యేకించి సినీ గాయకుల్ని కానీ సినీ బృందాలను కూడా తీసుకొచ్చి అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించుకున్నారు. బీజేపీ కమలం పువ్వు గుర్తు అనేది కూడా జిల్లాలో ఓటర్లలోకి ఖచ్చితంగా వెళ్లాలంటూ ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఈ రేపు ఏలూరులో ఈ సభ పెట్టేందుకు కూడా ఆయనే కీలకంగా మారారని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఆయనే ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారనే ఒక ప్రచారం అయితే ఉంది. ఆయన కూడా ఏలూరు పార్లమెంట్ నుంచి ఖచ్చితంగా బీజేపీ ప్రాతినిధ్యం ఉంటుందంటూ కూడా ఐన్యూస్ తో కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో ఏలూరు పార్లమెంట్ ఖచ్చితంగా బీజేపీకి దక్కబోతుందనేటువంటి స్పష్టత కూడా తెలియజేస్తున్నట్టు పరిస్థితి కూడా ఉంది. మీరు చెప్పిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే అటు టీడీపీ శ్రేణులు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి, దీనికి మద్దతు ఇస్తారనుకోవచ్చా అంటారా? ఏలూరు పార్లమెంట్ లో కనుక చూసుకుంటే ప్రత్యేకించి మిగిలిన చోట్ల ఎలా ఉన్నా ఏలూరు పార్లమెంటరీ నేతగా ఉన్నటువంటి గారపాటి సీతారామాంజనేయ చౌదరి మొదటి నుంచి కూడా అటు తెలుగుదేశం అలాగే ఇటు జనసేన కేడర్ ని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందుకే ఏలూరు పార్లమెంట్ లో అటు ఏలూరు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ పార్లమెంటరీ స్థాయిలో పోటీ చేసేందుకు మరెవరు కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కానీ, ముందుకు వచ్చినటువంటి సాహసం కానీ చేయలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గారపాటి సీతారామాంజనేయ చౌదరి గత 15 ఏళ్లుగా ఏలూరు పరిసర ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు తపన ఫౌండేషన్ ద్వారా చేస్తూ బీజేపీలో కూడా కీలక నేతగా మారారు. బీజేపీ పెద్దల అండదానాలు తీసుకొచ్చారు. అనేక సార్లు కేంద్ర మంత్రులను కూడా ఇక్కడ తీసుకొచ్చి అనేక పథకాలను, సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే
రాష్ట్రంలో బీజేపీకి దక్కబోయే 4 పార్లమెంటరీ స్థానాల్లో ఒక పార్లమెంట్ ఏలూరు పార్లమెంట్ గా ఉండబోతుంది. అక్కడి నుంచి గారపాటి చౌదరి పోటీ చేయబోతున్నట్టు ప్రచారం అయితే పెద్ద ఎత్తున జనాల్లో కూడా వెళ్ళింది. అలాగే అసెంబ్లీ స్థానం నుంచి కూడా బీజేపీ ఈ రోజు పట్టుబడుతుంది ఏలూరు జిల్లాలో. అయితే ఉంగుటూరు నియోజకవర్గం నుంచి శరణాల మాలతీ రాణి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో కీలక పదవిలో కూడా ఆమె ఇప్పుడు ఉన్నారు. ఆమె ఉంగుటూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. లేకపోతే కైకలూరు అసెంబ్లీ స్థానం నుంచి, ఎందుకంటే పొత్తు ఉన్న ప్రతిసారి కూడా కైకలూరు అసెంబ్లీ నుంచి బీజేపీ తరఫున అభ్యర్థిగా అప్పుడు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి ఎవరైతే కామినేని శ్రీనివాస్ ఉన్నారో ఆయన పోటీ చేస్తారనేటువంటి ప్రచారం కూడా ఉంది. ఈ 2 స్థానాల్లో ఒక అసెంబ్లీ, అలాగే ఏలూరు పార్లమెంట్, ఈ 2 చోట్ల నుంచి కూడా బీజేపీ ఏలూరు జిల్లాలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం నుంచి మాత్రం ఈసారికి టీడీపీకి త్యాగం చేసినట్లయితే తెలుస్తోంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో సీట్ల పంపకాలు కొలిక్కి వస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బీజేపీకి 9 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్సభ స్థానాలు కేటాయించడానికి ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. విశాఖ, ఉభయ గోదావరి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అసెంబ్లీ స్థానాలకు కేటాయించే ఛాన్స్ ఉంది. విశాఖ, ఉభయ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, రాజంపేట, హిందూపురంలలో నుంచి 4 పార్లమెంట్ స్థానాలకు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కూటమిలో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, టీడీపీకి 94 స్థానాలు కేటాయించడం జరిగింది. దీంతో 118 స్థానాల్లో అభ్యర్థులను వెల్లడించడం జరిగింది. అయితే బీజేపీని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేశామన్న బాబు, పవన్లు త్వరలోనే మిగతా లిస్టును విడుదల చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి కేటాయించే సీట్ల విషయంలో చర్చలు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. అయితే పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 24 సీట్లే కేటాయించడంపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి. అలాంటిది బీజేపీకి 9 సీట్లు కేటాయిస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై ఎలాంటి రియాక్షన్ ఉంటాయనేది చర్చనీయాంశమైంది. 2014లో ఇదే కాంబినేషన్ ఏపీలో పోటీ చేసింది. అప్పుడు జనసేన బరిలో లేదు. టీడీపీ, బీజేపీ మాత్రమే ఎన్నికల క్షేత్రంలో నిలబడ్డాయి. అప్పుడు బీజేపీకి 13 అసెంబ్లీ, 4 లోక్సభ సీట్లు ఇచ్చింది టీడీపీ. జనసేన కూడా పోటీలోకి దిగడంతో బీజేపీకి స్థానాలు తగ్గాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో సీట్ల పంపకాలు కొలిక్కి వస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బీజేపీ 9 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్సభ స్థానాలు కేటాయించడానికి ఒప్పందం కుదిరినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చూసుకున్నట్లయితే పూర్తిగా అటు బీజేపీ, అదేవిధంగా టీడీపీ, జనసేన 3 కలిసి పొత్తులో వెళ్తున్న భాగంగా డీల్ కుదిరినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, ఇప్పటికే ఏపీలో జనసేన, టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు అయితే కుదిరింది. ఇక బీజేపీ కోసం 2 పార్టీలు వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్, బీజేపీ అగ్రనేత, రేపు ఏపీకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన రాక ప్రాధాన్యం సంతరించుకుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో రేపు రాజ్నాథ్ సింగ్ సమక్షంలో మరోసారి ఏపీ బీజేపీ నేతలంతా కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. దీనిపైన ఒక క్లారిటీ అయితే రేపు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోందని చెప్పుకోవచ్చు. ఇక బీజేపీకి ప్రధానంగా 4 దాకా ఎంపీ సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఏపీలో 9 అసెంబ్లీ స్థానాలు కూడా
బీజేపీకి ఇచ్చే, ఒకవేళ పొత్తు ఉంటే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక లోక్సభ స్థానాల విషయానికి, ఉమ్మడి చిత్తూరు జిల్లా విషయానికి వస్తే గతంలో తిరుపతి, చిత్తూరులో బీజేపీ పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. తిరుపతిలో గెలిచిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఖచ్చితంగా ఒకవేళ పొత్తు కనుక ఉంటే ఖచ్చితంగా తిరుపతి లోక్సభ స్థానాన్ని బీజేపీ ఆశించే అవకాశం ఉంటుంది. అలాగే రాజంపేట లోక్సభ స్థానాన్ని కూడా బీజేపీ కోరే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద రేపు ఏదైతే ఈ కీలక సమావేశం జరగనుందో బీజేపీ నేతలకు సంబంధించి, దాంట్లో కాస్త ఈ పొత్తు పైన అటు ఇటో ఎటో తేలిపోయే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇంకా బీజేపీ అసెంబ్లీ విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల అయితే బీజేపీ సీట్లు కూడా ఆశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్యనే ఢిల్లీకి వెళ్లి ఇక్కడ ఆశావాహులు కూడా అక్కడ అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీకాళహస్తి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ తనకు సీటు కావాలని చెప్పి ఆయన కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఆయన ప్రచారం కూడా నియోజకవర్గంలో తనకి సీటు వస్తుందని చెప్పి ప్రచారం కూడా చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు శ్రీకాళహస్తి వదిలేస్తే ఇటు మదనపల్లి, గతంలో కంబళ్లపల్లి, మదనపల్లి ఈ ప్లేసుల్లో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీజేపీ పోటీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అటు మదనపల్లి గాని, ఇటు శ్రీకాళహస్తి, ఈ రెండింటితో పాటు ఇటు చిత్తూరు లోక్సభ, ఇటు తిరుపతి లోక్సభ, వీటి మీద ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి నేతలు కోరే అవకాశం ఉంటుంది. మరి ఈ పొత్తులో భాగంగా ఇటు టీడీపీ జనసేనతో చర్చల అనంతరం దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద బీజేపీ అడిగినన్ని స్థానాలు ఒకవేళ టీడీపీ జనసేనలు కూడా ఓకే చేస్తే ఫైనల్ గా పొత్తు ఖరారయ్యే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ బీజేపీ అడిగినన్ని సీట్లు అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనపడటం లేదు. ఎందుకంటే ఇప్పటికే పొత్తులో భాగంగా 118 స్థానాలు ప్రకటించిన నేపథ్యంలో మిగతా సీట్లకు సంబంధించి 3 పార్టీల మధ్య సర్దుబాటు జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద రేపు రాజ్నాథ్ సింగ్ పర్యటన అనంతరం ఈ బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుల పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే పార్టీకి సంబంధించిన లోక్సభ అభ్యర్థులను ప్రకటించడానికి బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటుంది. ఒకేసారి అటు తెలంగాణ, ఏపీ 2 చోట్ల కూడా అభ్యర్థులను ప్రకటిస్తారని కూడా భావిస్తున్నారు. మొత్తం మీద దీని మీద రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సునీత. రైట్ వర్మ, థ్యాంక్ యూ. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో సీట్ల పంపకాలు కొలిక్కి వస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బీజేపీకి 9 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్సభ స్థానాలు కేటాయించడానికి ఒప్పందం కుదిరినట్టు తెలుస్తుంది. విశాఖ, ఉభయ గోదావరి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అసెంబ్లీ స్థానాలకు కేటాయించే ఛాన్స్ ఉంది. విశాఖ, ఉభయ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, రాజంపేట, హిందూపురంలలో నుంచి 4 పార్లమెంట్ స్థానాలకు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కూటమిలో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, టీడీపీకి 94 స్థానాలు కేటాయించడం జరిగింది. దీంతో 118 స్థానాల్లో అభ్యర్థులను వెల్లడించడం జరిగింది. అయితే బీజేపీని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేశామన్న బాబు, పవన్లు త్వరలోనే మిగతా లిస్టును విడుదల చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి కేటాయించే సీట్ల విషయంలో చర్చలు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. అయితే పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 24 సీట్లే కేటాయించడంపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి. ఇక అలాంటిది బీజేపీకి 9 సీట్లు కేటాయిస్తున్నట్టుగా వస్తున్న వార్తలపై ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గుంటూరు నుంచి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సాంబ, చూసుకున్నట్లయితే మొత్తం మీద గుంటూరులో పరిస్థితి ఏంటి? అటు చూస్తే బీజేపీకి 9 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలు కేటాయించినట్లుగా డీల్ కుదిరినట్లుగా సమాచారం అందుతుంది. అయితే గుంటూరులో ఎన్ని సీట్లు ఆశిస్తున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే టీడీపీ అధిష్టానం, టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 118 సీట్లని అనౌన్స్ చేయడం జరిగింది. అందులో 24 సీట్లేమో జనసేనకి, మిగిలిన 98 సీట్లేమో
94 సీట్లేమో టీడీపీకి అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా మిగతా 57 సీట్లు అనౌన్స్ చేయాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా టీడీపీ బీజేపీ జనసేన ఈ 3 పొత్తులో ఎలక్షన్ కి వెళ్తాయని కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఇప్పటికంటే టీడీపీ జనసేన ఆ పొత్తులో ఉన్నప్పటికీ బీజేపీ అనేది ఇంకా సఖ్యత కుదరలేదు. అంటే టికెట్ల విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఆ స్పష్టత కోసమే 57 సీట్లు కూడా అట్లా అట్టిపెట్టినట్లుగా చంద్రబాబు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా మరి ఈ 2-3 రోజుల్లో టీడీపీ అదేవిధంగా బీజేపీ కూడా కలిసి వెళ్లే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీకి 9 సీట్లు ఇస్తారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం 17 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 17 కాన్స్టిట్యున్సీలో ఇప్పటికే 12 కాన్స్టిట్యున్సీలు 12 నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అందులో ఒకటి జనసేనకి కేటాయించడం జరిగింది. తెనాలి నియోజకవర్గం, అది నాదెండ్ల మనోహర్కి. అయితే మిగిలిన 11 కూడా టీడీపీ నాయకులకి కేటాయించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇంకా ఐదు నియోజకవర్గాలు ప్రకటించాల్సిందే. అయితే దీంట్లో గుంటూరు ఈస్ట్ వెస్ట్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారినాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సీట్లలో ఒక సీటు మాత్రం బీజేపీకి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. గుంటూరు వెస్ట్ నుండి బీజేపీ జనసేన టీడీపీ అలయన్స్ లో అక్కడ ఆ సీటు బీజేపీకి ఇస్తారని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా ఆ వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి గుంటూరు వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 3 పార్లమెంట్ ఉన్నప్పటికీ ఇప్పటికే 2 పార్లమెంటుకు సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు, అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట నుంచి పోటీ చేస్తారని చెప్పేసి కూడా స్పష్టమైంది. ఇంకా బాపట్ల ఎంపీ అనేది ఎవరికి ఇస్తారనేది కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. మరి బీజేపీ అలయన్స్ లో ఆ ఎంపీ ఏమన్నా బీజేపీకి ఏమైనా ఇస్తారా అనేది కూడా అక్కడ కూడా కొంత వార్తలు వినపడుతున్నటువంటి నేపథ్యంలో గుంటూరు వెస్ట్ అదేవిధంగా బాపట్ల నియోజకవర్గం బాపట్ల పార్లమెంట్ ఈ 2 కూడా బీజేపీకి కేటాయిస్తారు. అందుకోసమే ఇంకా అనౌన్స్ చేయలేదని కూడా బయట ప్రచారం అయితే జరుగుతా ఉంది. మరి వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడాలంటే మరి రేపు బీజేపీ పొత్తు కలిసిన తర్వాత టికెట్లు అనౌన్స్ చేసేటప్పుడు మరి బీజేపీకి 9 కేటాయిస్తారా లేకపోతే ఇంకేమన్నా పెంచుతారా అనేది మాత్రం తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎస్, మరోపక్క సాంబశివరావు ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు 118 సీట్లలో కేవలము జనసేనకి 24 సీట్లు కేటాయిస్తేనే అటు ఏదైతే టీడీపీ శ్రేణులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి నానా హైరాణ చేస్తారు. ఇప్పుడు బీజేపీకి ఈ సీట్లు కూడా కేటాయిస్తే అటు టీడీపీ శ్రేణుల రియాక్షన్ ఏంటి? అంటే ఇప్పుడు ప్రస్తుతం మొదటి నుంచి కూడా చంద్రబాబు ఒకటే చెప్తూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నిక అనేది గెలిపే లక్ష్యంగా వెళ్ళాలి, అధికారం చేపట్టాలి. కాబట్టి నాయకులంతా కూడా త్యాగాలు చేయాలి. అవసరమైతే వాళ్ళెవరిని కూడా మర్చిపోము, అందరి త్యాగాలు గుర్తుపెట్టుకుంటాం, ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తాము, పార్టీలో మంచి గుర్తింపు ఉంటుంది, పార్టీ అధికారంలోకి రావాలి, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ముందుకు తీసుకెళ్లాలి, వైసీపీని గద్దె దింపాలని చెప్పేసి కూడా చంద్రబాబు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఎందుకంటే మొదటగా 118 సీట్లు ప్రకటించాక అక్కడక్కడ కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం యథావిధిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ముందుగానే టీడీపీ అధినేత చంద్రబాబుకి ఎక్కడైతే బీజేపీకి సీట్లు ఇవ్వాల్సి వస్తుందో, ఎక్కడైతే జనసేనకి ఇవ్వాల్సి వస్తుందో తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఎవరైతే ఆశావాహులు ఉంటారో, ఎవరైతే ప్రస్తుతం టీడీపీలో మొదటి నుంచి వర్క్ చేస్తూ వస్తున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో నేతలతో ఎప్పటికప్పుడు కూడా టచ్ లో ఉంటూ చంద్రబాబు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడుగా ఇప్పుడు బీజేపీ కూడా అలయన్స్ లో వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు ఒక 6 నుంచి 9 సీట్లు కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి ఆ సీట్లు ఎక్కడెక్కడ కేటాయిస్తారనే అంశాలు కూడా ఇప్పటిగా నియోజకవర్గంలో ఉన్నటువంటి చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా వివరించే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ